వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. అనుదిన ఆత్మీయమన్న కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుంచి 86వ పాటని పాడుకుందాం. ఏమీ నేను సమర్పింతు యేసు, ఎట్లు నిన్ను స్తుతింతు. ఏమీ సమర్పింతు హీనుడనగు నేను, గామితార్థములెల్లా కలుగా చేయు నీకు. ఏమి నేను సమర్పింతు యేసు, ఎట్లు నిన్ను స్తుతింతు. నేను మార్గమోదపి యుండగా నన్ను నీవు కంటివి కరుణ నిండగా. దీన పాపులను దృఢముగా దానమిచ్చితివి, తనరాని ప్రాణము. ఏమి నేను సమర్పింతు యేసు, ఎట్లు నిన్ను స్తుతింతు. అందరి కొరకివు తెచ్చిన మిగుల అందమైన నిత్య రక్షణ, అంది నిన్ను వినతి పొందుగా చేసేదా. నొందు మానానుతి నుత్తమ ప్రభు క్రీస్తు. ఏమి నేను సమర్పింతు యేసు, ఎట్లు నిన్ను స్తుతింతు. ఏమి సమర్పింతు హీనుడనగు నేను, గామితార్థములెల్లా కలుగా చేయు నీకు. ఏమి నేను సమర్పింతు యేసు, ఎట్లు నిన్ను స్తుతింతు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుదిన ఆత్మీయమన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ సమయంలో అపోస్తలుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనంలో ఉన్న కొర్నేలి అనే వ్యక్తిని గురించి మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. మొదటిగా ఆయన ఒక అన్యుడైనప్పటికీ కూడా మరి దేవుని గురించి ఎప్పుడైతే తెలిసిందో, యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఎప్పుడైతే తెలిసిందో, ఎక్కువగా ఆయన యేసుక్రీస్తు ప్రభువారిని గురించి ఆలోచన చేసి ఆయన క్రీస్తును అంగీకరించిన వాడిగా మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు మరికొన్ని లక్షణాలను జ్ఞాపకం చేసుకుంటే 3వ వచనము 4వ వచనం చదువుకుందాం. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తే ఆయన ఎప్పుడు కూడా దాన ధర్మాలు చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు అనే మాటను తెలియజేస్తూ, దేవుని దూత ఆయనకు దర్శనంలో కనిపించి ఒక చక్కటి సాక్ష్యము చెప్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏంటా సాక్ష్యము అనంటే, నీ ప్రార్థనలు నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరి ఉన్నాయి అనే మాటను మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక పర్యాయాలు మనము కూడా దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవుని యొక్క మందిరంలో
కానుకలను మనం సమర్పిస్తూ ఉంటాం. కానీ మనం చేసే ఆ ప్రార్థన, మనము అర్పించే ఆ యొక్క అర్పణ నిజంగా దేవుని చేత అంగీకరించబడుతున్నాయా లేదా అని చాలా తక్కువ సార్లే మనం ఆలోచన చేస్తాం. ఆ ప్రార్థన చేయడమైనా లేకపోతే అర్పణ అర్పించడమైనా కానీ మనం ఏం చేస్తామంటే ఒక ఫార్మాలిటీగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం తప్ప నిజంగా దేవుడు దానిని అంగీకరిస్తూ ఉన్నాడా, దేవుని సన్నిధికి అవి చేరుతూ ఉన్నాయా లేదా అని ఆలోచించడంలో మనము విఫలమైపోతూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభువారు ఎలా ఇస్తే దేవుని దగ్గరికి చేరుకుంటాయి అనే దానికి ఖచ్చితంగా ఆయన కొన్ని మాటలు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయం, ఈ 3 అధ్యాయాల్లో ఆయన కొండ మీద చేసిన ఆ యొక్క ప్రసంగంలో మనం ఎలా దాన ధర్మాలు చేయాలి, ఎలా ప్రార్థన చేయాలి అనే విషయాలు ఆయన క్లియర్గా చెప్తూ ఉన్నాడు. 6వ అధ్యాయము 5వ వచనం నుండి మనం చూస్తే, మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలెనని సమాజ మందిరములలోను వీధి మూలలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. క్లియర్గా ఇక్కడ ఆయన చెప్తూ ఉన్న మాట, మన ప్రార్థన ఎప్పుడు దేవుని చేత అంగీకరించబడుతుంది అని అంటే మనుషులు చూడవలెనని వీధి మూలల్లో ఉండి కాదు, కానీ రహస్యంగా చూచే మన తండ్రి మన ప్రార్థన వినే విధంగా మన గదిలోనికి వచ్చి తలుపు పెట్టుకొని అప్పుడు మనము ప్రార్థన చేయాలి అనే మాట ఆయన చెప్తా ఉన్నాడు. ఇక్కడ కొర్నేలి యొక్క ప్రార్థన దేవుని యొక్క సన్నిధానమునకు చేరుకుంది అని అంటే ఖచ్చితంగా ఆయన మనుషుల యొక్క ప్రమేయాన్ని చూడలేదు, కానీ దేవుడు ఎలా ప్రార్థన చేస్తాడో దానిని గ్రహించి ఉన్నాడు. కాబట్టి దేవుడు అంగీకరించే ప్రార్థన ఆయన చేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా యెషయా గ్రంథంలో మనం చూస్తే కొన్ని ప్రార్థనలు, మనం చేసే కొన్ని రకాలైన ప్రార్థనలను గురించి దేవుడు మాట్లాడుతూ చెప్తాడు. ఆయన ఏమంటాడనంటే, ప్రజలు ఆయనకు తిరుగుబాటు చేసి అడుగుతూ ఉన్నారు, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము ప్రార్థన చేయగా నువ్వెందుకు మా ప్రార్థన వినవు అనే మాట వాళ్ళు అడిగినప్పుడు ఆయన చెప్తూ ఉన్న మాట, మీ పాపములే మీకు నాకు మధ్య అడ్డుగా ఉన్నాయి అనే మాట యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తారు. అంటే మన యొక్క ప్రార్థన దేవుని చేత అంగీకరించబడాలి అనంటే మన ప్రార్థనలో ఖచ్చితంగా మన పాపపు ఒప్పుకోలనేది ఉండాలి. ఆ పాపమునకు క్షమాపణ పొందుకున్న తర్వాతే ఆ యొక్క ప్రార్థన దేవుని చేత అంగీకరించబడుతుంది. అది లేకుండా మనం ఒకవేళ ప్రార్థన చేస్తే అటువంటి ప్రార్థన దేవుని చేత అంగీకరించబడదు. చాలా క్లియర్గా ఈ మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా అర్పణలు మనం దేవునికి అర్పించడం, లేకపోతే దాన ధర్మాలు మనం ఏదైతే చేస్తూ ఉన్నామో అని అనుకుంటూ ఉన్నామో ఆ పనులు మనం చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా, మనుషులు ఏదో చూడాలి, వాళ్ళ నుండి ఏదో రావాలి అనే ఆలోచనతో మనం చేయడానికి వీల్లేదు. ఇంకా ఆయన చెప్తూ ఉన్న మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే 5వ అధ్యాయము 23వ వచనం నుండి మనం చూస్తే ఎటువంటి అర్పణ దేవుని చేత అంగీకరించబడుతుందో ఇక్కడ చెప్తూ ఉన్నాడు. కావున నీవు బలిపీఠము వద్ద అర్పణను అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠమును ఎదుటనే నీ అర్పణమును విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము, అటు తర్వాత వచ్చి నీ అర్పణ అర్పింపు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తే మనము దేవునికి అర్పించే ఆ యొక్క అర్పణ కూడా మన సహోదరులు ఎవరితో కూడా మనకు విరోధ భావం లేకుండా అందరితో సఖ్యత సమాధానం కలిగి ఉన్నప్పుడు అర్పించే అర్పణలే దేవుని చేత అంగీకరించబడతాయి. ఇక్కడ రాయబడుతూ ఉన్న ఈ మాటను మనం జాగ్రత్తగా గమనిస్తే మనకు మన సహోదరుని మీద విరోధ భావం ఉంటే కాదు, మన ప్రమేయం లేకుండానే మన సహోదరుడు ఎందు నిమిత్తమో ఎందుకొరకు మన మీద ఆయన అసూయ పెంచుకున్నాడో, కోపం పెంచుకున్నాడో, సఖ్యతగా లేడు, అది ఆయనకే సంబంధం, మనకు సంబంధం లేదు. అయినప్పటికీ కూడా ప్రభు చెప్తూ ఉన్న మాట,
నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా ఉన్నదని అనంటే మన ప్రమేయం లేకుండానే మనల్ని వేరేగా చూస్తూ ఉన్నాడు అని మనకు తెలిస్తే కూడా మనమే వెళ్ళి సమాధాన పడాలి అనే మాట యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ చెప్తూ ఉన్నారు. కాబట్టి ఆ విధంగా సఖ్యత సమాధానం కలిగి ఉండి మనం అర్పించే అర్పణలే దేవుని చేత అంగీకరించబడతాయి తప్ప మనసులో ద్వేషభావం పెట్టుకొని దేవునికి అనుకూలమైన మనసు లేకుండా మనం ఎన్ని అర్పణలు అర్పించినా గాని అవి ఏవి కూడా దేవుని చేత అంగీకరించబడవు. ఈ మాటను మనం చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. కాబట్టి మనం ప్రార్థన చేస్తూ ఉండొచ్చు, రోజుకు 3 సార్లు చేసుకోవచ్చు, సంఘాల్లో చేయొచ్చు, ప్రార్థన కూడికల్లో చేయొచ్చు, అర్పణలు మనం అర్పించవచ్చు, సంఘాలకు ఎన్నైనా మనం కానుకలు అర్పణలు అర్పించవచ్చు. కానీ మనం చేస్తూ ఉన్న అవన్నీ కూడా మనుష్యులను బట్టి మనకు ప్రతిఫలం రావాలని, లేదంటే మనుషుల మెప్పు కోరుకొని ఒకవేళ మనం చేసినట్లయితే అవేవి కూడా దేవుని చేత అంగీకరించబడవు. కేవలం దేవునిని చూస్తూ సంఘ అభివృద్ధి కొరకు మనం ఒకవేళ ఆ అర్పణలు గాని ప్రార్థనలు గాని మనం చేస్తే ఖచ్చితంగా అవి దేవుని యొక్క సన్నిధికి చేరుకుంటాయి. ఇక్కడ కొర్నేలికి దేవుని దూత చెప్తూ ఉన్నమాట అదే 4వ వచనంలో మనం చూస్తాం కదా. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మనం ఇప్పటి నుంచి ప్రార్థన చేసుకునేటం, లేకపోతే దేవాలయానికో, అవసరతలో ఉన్న ఇతరులకో, లేకపోతే పేదవారికో, ఎవరికైనా కానీ మనం ఒకవేళ దాతృత్వం చూపించే ఆ క్రమంలో మనుషుల మెప్పు కొరకు కాక దేవుని యొక్క మెప్పు కొరకు మనం ఒకవేళ ఆలోచన చేయగలిగితే, నిజంగా దేవునికి తెలిస్తే చాలు, ప్రతిఫలం ఆయన ఇస్తే చాలు అనే మాట మనం ఒకవేళ అనుకోగలిగితే ఖచ్చితంగా మన ప్రార్థన మన అర్పణ కూడా కొర్నేలి ప్రార్థన అర్పణ వలె దేవుని సన్నిధికి చేరుకుంటాయి. కాబట్టి మనల్ని మనం పరిశీలించుకుందాం, ఎలా మనము ప్రార్థిస్తూ ఉన్నాం, ఎలా మనము అర్పణలు అర్పిస్తూ ఉన్నాం ఆలోచన చేసుకొని దేవుడు అంగీకరించే విధంగా దేవుని సన్నిధానములకు మన అర్పణలు ప్రార్థనలు చేరే విధంగా మనము వాటిని అర్పించడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, ప్రేమగల మా తండ్రి, మరొక పర్యాయము నేటి దినాన కొర్నేలి యొక్క ప్రార్థన, ఆయన యొక్క అర్పణల ద్వారా మాతో మాట్లాడిన విధానంను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మేమును అర్పిస్తూ ఉన్నాం, ప్రార్థిస్తూ ఉన్నాం. మరి నీ సన్నిధానమునకు చేరుతూ ఉన్నాయో ఆలోచించలేకపోతూ ఉన్నాం. ఇది మొదలుకొని అయినా ప్రభువా, మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి మా అర్పణలు ప్రార్థనలు నీ సన్నిధికి చేరే విధంగా సఖ్యతతోనూ సమాధానముతోనూ నీవు వినే విధంగా మేము ప్రార్థించుటకు నీ కృప నడిపింపు మాకందరికి దయచేయమని వేడుకుంటూ, వినిన ప్రతి వారి హృదయంలో ఈ వాక్యంను మీరే నాటి భద్రపరిచి ఫలింపజేయమని ప్రభువా, నేటి మా పనిపాటలన్నింటిలో కృప దయచేసి క్షేమకరంగా నడిపించి, నిశ్చితమైతే ప్రభువా రేపటి దినాన మరొక పర్యాయం నీవు అనుగ్రహించే ఈ అనుదినాత్మీయం అనుభవించు కృపను మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికి తోడయుండి నడిపించును గాక. ఆమేన్.